వెల్కమ్ టు హరిప్రసాద్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. హెచ్ఎండిఏకి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్ని మీ ముందుకు ఒకటి తీసుకురావడం జరిగింది. యాజ్ పర్ ద గవర్నమెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ప్రస్తుతము మనకున్న హెచ్ఎండిఏ లిమిట్స్ ఏదైతే ఉందో ఆ హెచ్ఎండిఏ లిమిట్స్ అనేది దాదాపుగా 13,000 చదరపు కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం అనేది ఉంది. సో ఎందుకంటే హెచ్ఎండిఏలోకి కొత్తగా మరొక 4 జిల్లాలు అదేవిధంగా 32 మండలాలు ఈ హెచ్ఎండిఏలో విలీనం కాబోతున్నాయండి. ప్రస్తుతము రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 22 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉంటే కొత్తగా మరొక 5 మండలాలు ఈ హెచ్ఎండిఏలో కలవబోతున్నాయి. ఆ మండలాలు తలకొండపల్లి, ఆమనగల్లు, మాడుగుల, కడ్తాల్, కేశంపేట మండలాలు హెచ్ఎండిఏ పరిధిలోకి రానున్నాయి. నెక్స్ట్ సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 8 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉంటాయి. కొత్తగా చౌటుకూర్, కొండాపూర్, సదాశివపేట హెచ్ఎండిఏ పరిధిలో కలవబోతున్నాయండి. నెక్స్ట్ మరొక జిల్లా సిద్దిపేట జిల్లాకి సంబంధించి ఈ సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే 3 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉంటే కొత్తగా గజ్వేల్, జగదేవ్పూర్, రాయ్పూర్ ఈ హెచ్ఎండిఏ పరిధిలో కలవబోతున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మెదక్ జిల్లాలో ఇప్పటికే 5 మండలాలు ఉంటే హెచ్ఎండిఏ పరిధిలో కొత్తగా మాసాయిపేట మండలం అనేది చేరబోతుంది. ఇక నెక్స్ట్ యాదాద్రి భువనగిరి జిల్లాకి సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటికే 5 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉంటే కొత్తగా మరొక 5 మండలాలు సంస్థాన్ నారాయణపురం, వలిగొండ, రాజాపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి హెచ్ఎండిఏ పరిధిలో చేరబోతున్నాయండి.